చూడండి, మేము ఈరోజు గవర్నమెంట్తో ఉన్నాం, తెలంగాణ గవర్నమెంట్తో ఉన్నాం. సో 2016లో మనకు గైడ్ లైన్స్ తీసుకొని రావడం జరిగింది. అలాగే ఈరోజు 2026లో చట్టం తీసుకొని రావడం జరిగింది, ప్రత్యక్ష నిర్వాహక అమ్మకాల చట్టం. ఈరోజు చూడండి, గవర్నమెంట్తో ఈరోజు భేటీ అవుతున్నాం. ఎందుకంటే 2021 తర్వాత మనకు ఈ చట్టం యొక్క ప్రాధాన్యత తెలుసుకోవడానికి, చట్టాన్ని ప్రతి ఒక్కరు కూడా మనకు నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎలా ఉపయోగపడుతుంది, ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఎలా మనకు జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి, దాని గురించి విధి విధానాల గురించి ప్రతి ఒక్కరు తెలియాలనే విధంగా ఈరోజు మన కన్క్లేవ్ అనేది మనకు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు జేఎస్ రంజన్ గారు ఐఏఎస్, ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ. ఈ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అంటే సీఎం తర్వాత ఆయనే ఉంటారు, మొత్తం అడ్మినిస్ట్రేటర్ అంతా ఆయన వర్క్ చేస్తారు. సో అలాగే ఇంకొక ఐపీఎస్, సో సార్ వచ్చేసరికి ప్రిన్సిపల్ సెక్రటరీ.